అబ్రహాము గారు వెళ్ళిన అడుగులు ఏంటనుకుంటున్నారు? అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవే నిత్యములు. అదే విశ్వాసం. ఆ అదృశ్యమైన ఉన్నవనిటకు రుజువే మన యొక్క విశ్వాసం. అంటే ఇప్పుడు అబ్రహాం ఏమి నమ్మాడు? ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా అది ఉంటుందని నమ్మాడు. నోవహు ఏమి నమ్మాడు? ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా అది ఉంటుందని నమ్మాడు. అంటే దేవుడు ఎవరు? కంటి కనబడేవాడా కనబడనివాడా? అంతే కదా. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? భార్య దగ్గరికి వచ్చి మనల్ని ఫలానా చోటకి వెళ్ళిపోమన్నాడు. ఎవరు చెప్పారంటే దేవుడు. ఏది కనబడమన్నట్టు ఏం చెప్పాడు? ఆయన అదృశ్యుడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? అదృశ్యమైందని చెప్పాడు. అది నమ్మి అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. నోవహుతో ఎవరు అదృశ్యుడైన దేవుడు నోవహుతో మాట్లాడాడు. అదృశ్యమైనది ఉన్నాయని నోవహు నమ్మాడు. నమ్మి విశ్వాసంతో ముందుకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఈ అడుగుల్ని ఏమంటారంటే వెలిచూపుని బట్టి కాకుండా విశ్వాసమును బట్టి నడుచుట. దేవుని స్తోత్రం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటే ఏంటనుకుంటున్నారు? మన పితరులందరూ నడుచుకుని వెళ్ళిపోయారు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కొత్త అడుగులు కాదు, వాళ్ళు నడిచిన అడుగులో మనం అడుగులు వేసుకుని వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం.